కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాగిరెడ్డిపేట్ మండలంలోని నాగిరెడ్డిపేట్, బిజిగం, జరుగుతాండ, బెజగం, జరుగుతాండ గ్రామాలలో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు నిర్మించిస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని, మిగతా గ్యారంటీలను కూడా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీలు అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట సర్పంచ్ కిచ్చయ్య గారి సునీత, ఎంపీటీసీ మాధవి, బొజగెం తాండా సర్పంచ్ మంగళి హరిలాల్ నాయక్, జెడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, ఎంపీపీ దివిటి రాజ్దాస్, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్, మండల ప్రత్యేక అధికారి రఘునాథరావు, తహసీల్దార్ మహేందర్ కుమార్, ఎంపీడీఓ రఘు, ఎంపీఓ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహారెడ్డి, రైతు నాయకుడు బొల్లు నరసింహారెడ్డి, బోయిని విఠల్, రామచంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఫారూక్, షాహిద్, పాషా, బెస్తా సాయిలు, లక్ష్మణ్, ఠాగూర్, ఇమాం, గులాం తదితరులు పాల్గొన్నారు. అధికారాన్ని నేను ఆస్వాదించడు కాదు, ఎందుకంటే ఆ రోజు మీ బాధలు నేను చూసిన. ఇల్లు లేక, పింఛన్ సరిగా రాక, పైసలు లేక, వాన ఎక్కువైనా వాన తక్కువైనా ఇలా నోట్లకు 2 ముద్దలు పోవాలంటే ఇలా పంట మీద మనం ఈ నాయుడిపేట మండలం కానీ, కాన్స్టిట్యున్సీ కానీ, ఎల్లారెడ్డి కానీ, ఈ నాయుడిపేట గ్రామం కానీ ఆధారపడింది. మరి మొట్టమొదటిగా నేను ఆ రోజు చెప్పిన, నేను చూసేది ఇల్లు కావాలి మనకు. ఇలా నేను మొన్న అసెంబ్లీలో ఇంతకుముందు మా సీనియర్ నాయకుడు మరి ఆయన రాజదాస్ గారితో మాకు చాలా రోజుల అనుబంధం ఉంది. ఆయన నా గురించి మాట్లాడుతూ మరి అసెంబ్లీలో మొట్టమొదటిగా నన్ను అసెంబ్లీలో పోయిన రోజే మరి మీ అందరి ఇది నా గొప్పతనం కాదు, మీరు ఓట్లేసి గెలిపించేపటికే నేను అసెంబ్లీకి పోయినా. నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, నేను 100 కోట్లు సంపాదించిన, అన్నీ ఉన్నాయి నా దగ్గర, కానీ మీలాంటి ప్రేమ ఆశీర్వాదంతో ఈరోజు నాకు ఎమ్మెల్యేగా కూర్చోబెట్టాను. మరి ఆ రోజు మొట్టమొదటిగా పోయిన రోజు చాలా మంది నన్ను అడిగింది, అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ఎన్నికైనావు, మరి అంత గట్టిగా ఎట్లా మాట్లాడగలిగినావు నువ్వు? ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యేలుగా శాసనసభకు పోయిన వాళ్ళు కూడా మాట్లాడలేకపోయినారు, మరి నువ్వు ఎట్లా మాట్లాడినావు అని చెప్పి నన్ను అడిగాను. ఆ రోజు మాట్లాడితే నేను ఒకటే, నా మనసులో మీరు కనిపించారు, పేద ప్రజలు కనిపించారు, భయం పోయింది నాకు, నా కళ్ళలకి నీళ్ళు వచ్చినాయి. నీ గురించి మాట్లాడినా ఏమన్నా అంటే బంగారు తెలంగాణ అని చెప్తున్నారు, ఏడ ఉన్నాయా బంగారు తెలంగాణ అని అడిగినా, తప్పు మాట్లాడినా, ఏడ ఉంది బంగారు తెలంగాణ అని అడిగినా, ఎక్కడ బంగారు తెలంగాణ మాట్లాడుతున్న మీరు? తినడానికి మనిషి కావాల్సింది 3, తినడానికి తిండి కావాలి 3 పూటలు, ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, ఇంతకంటే ఎక్కువ కావాలి మనిషికి కావాల్సింది 3. మా నారాయణపేటకు రండి, ఇల్లు లేవు, తినడానికి తిండి లేదు, నీళ్ళు వస్తలేవు. ఇదే కదా నేను మాట్లాడింది. ఎంతకంటే చదువుకోవాల్సింది ఏమున్నా? ఇదే కదా మాట్లాడింది. ఇవాళ పేద పిల్లలు కావాల్సింది ఏంటి? ఉండడానికి ఇల్లు కావాలా, పైసలు కావాలి, పింఛన్ రావాలా, ఇవాళ నీళ్లు రావాలా, తినడానికి తిండి కావాలా. ఇవాళ ఇదే అప్లికేషన్ ఇవాళ అభయహస్తంలో మీరు చూస్తే 6 గ్యారంటీ పథకాలు. ఇవాళ మహాలక్ష్మి పథకం, ఈ మహాలక్ష్మి పథకం ఇలా మన ప్రాంతంలో తల్లులకు రెవెన్యూ లేవు, పైసలు లేవు, కూలీలాగా ఉన్నారు. ఇక్కడ చూస్తే బోరుగుపల్లి సునీత, ఇక్కడ ఇది తన వృత్తి ఏంటంటే వ్యవసాయ కూలి. మరి వ్యవసాయ కూలికి బోరుగుపల్లి సునీత వ్యవసాయ కూలి. మరి తన వ్యవసాయ కూలి అంటే ఇలా కూలి పోతేనే పైసలు వస్తాయి, కూలి లేకపోతే పైసలు లేవు. కూలి రావాలంటే వాన పడాలా, పంట వండాలా, పంట పడితేనే కూలి వస్తుంది. మరి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇల్లు అడికలు కట్టుకుంటారు, ఇల్లు కూలి చేసుకుంటే ఇల్లు ఇక్కడ కట్టుకునే పరిస్థితి ఉందా? ఇలా లేదు. మరి రేషన్ కార్డు లేవు. 6 ఏళ్ల నుంచి నేను ప్రతి గ్రామంలో తిరిగిన. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక 65,000 ఇల్లు, 200 గ్రామాలు తిరిగిన లీడర్ నేను. ఆ రోజు మదన్ మోహన్ అనేటోడు, ఆ రోజు నాతో పాటు మా కార్యకర్తలు అందరం కలిసి తిరిగినాం. మొత్తం అందరం ఎంఐఎఫ్ యూతులు, మొత్తం ఎంఐఎఫ్ టీం యూత్లు అందరం తిరిగినాం, ప్రతి ఇంటి తిన్నాం. ఒకటే బాధ, రే సారు
రేషన్ కార్డు వస్తలేదు, సారు ఇల్లు లేదు, సారు పింఛన్ వస్తలేదు, ఇంతకంటే ఏముండదు. ఇదే కదా అడిగింది. ఇలా మరి ఇదే అప్లికేషన్లా మరి అడిగింది మహాలక్ష్మి 2,500 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. కొందరు తెలుగు లేని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇలా బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదట. అప్లికేషన్ అనేది చదువుకోవాలా, అప్లికేషన్ అనేది పేదవాళ్ళకి అప్లికేషన్. ఇది ఇంగ్లీష్ చదివినా అనుకో, పిహెచ్డి చేసినా అనుకో, లేకపోతే అక్కడ బతకడానికి ఇది అప్లికేషన్ కాదు. ఈ అప్లికేషన్ అనేది పేదవాడి అప్లికేషన్. పేదవాడి అప్లికేషన్ కావాల్సిందేంది? కావాల్సింది 3 అక్షరాలు కావాలా. ఈ అప్లికేషన్ చాలా సింపుల్గా, చాలా బ్యూటిఫుల్గా తయారు చేసిన అప్లికేషన్ గవర్నమెంట్. ఏమడుగుతున్నా మేడా, ఇలా తెలివి ఉండాలా. ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్గా లింక్ అవుతుంది. చదువుకున్నానికి తెలివి ఉంటుంది. అరే పిచ్చి సన్యాసులు, తలమాసిన వాళ్ళు, తెలివిలేని ముఖాలకి చదువురాని ముఖాలు కూడా నాయకులు అవుతా అంటే ఎట్లా? ఇలా అప్లికేషన్ నింపుకుంటూ పోతుంటే 15 పేజీలు అవుతుంది. ఇలా కౌంటర్లు పెట్టిరు, 6 కౌంటర్లు పెట్టిరు, వాలంటీర్లు పనిచేస్తారు ఇక్కడ. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు చెప్తున్నాను. ఎవరైతే హెల్ప్ చేస్తారో మా పిల్లలు, మా ఎంవైఎఫ్ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన చేస్తున్నాను. ఎందుకంటే గరీబులకు మీరు అప్లికేషన్ నింపుతున్నారు. ఇలా గరీబుల పేదోడికి కడుపులో ముద్దపోయిన రోజు కొడుకాను బాగుండు అంటే అదే చల్లదనం, అదే భగవంతుని కీర్తన, భగవంతుని కృప అదే అంటారు. ఒక పేదోడు మనల్ని ఆశీర్వదించినప్పుడే మనకు జరుగుతుంది. మరి అప్లికేషన్లో మహాలక్ష్మి 2,500 రూపాయలు, రైతు భరోసా. మరి రైతు భరోసా ఏదైతే కూలీ రైతు ఉన్నాయో కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇంతకుముందు రైతు బంధు అని చెప్పి ఇచ్చిండు, ఇప్పుడు కూలీ రైతుకు కూడా, అంటే కూలీ చేసుకునే రైతుకు కూడా డబ్బులు వస్తున్నాయి. గృహజ్యోతి ఇది 200 యూనిట్ల విద్యుత్. ఆ రోజు నేను తిరిగినప్పుడు చాలా ప్రాంతంలో మా కరెంటు బిల్లు తీసుకొని చూపించారు. కరెంటు బిల్లు చూపించి సారు 600 రూపాయలు వస్తుంది, 700 రూపాయలు ఏడికలు కట్టాలని అడిగారు. ఆ రోజు నేను మా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనుషులు చెప్పిన, సార్ పేదోడు అలా కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాడు, ఊర్లలో చాలా పరిస్థితి ఉందని చెప్పిన. మరి 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇవన్నీ ఎవరికి? గరీబోనికి. ఇవి పైసలు ఉందని కాదు, కార్లు ఉందని కాదు. ఇది ఈ అప్లికేషన్ ఎవరికి? గరీబోనికి. ఇలా 200 యూనిట్లు అంటే వాళ్ళకి 500 రూపాయలు అవుతుంది. మరి ఇందిరమ్మ ఇండ్లు ప్రత్యేకంగా ఎల్లారెడ్డి ఈ నాయుడిపేటలో ఇండ్లు కావాలా. ఇండ్లు లేవు, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, గుడిసెలు తాపత్తులు వేసుకుని వానాకాలం పడితే మొత్తం ఊరుస్తున్నారు నీళ్లు. మరి ఇందిరమ్మ ఇళ్ళ కిందట 5 లక్షల రూపాయలు చెప్పి ఇది ఇందిరమ్మ ఇళ్ళ పథకం. మరి చేయూత, మరి మనకు అందరికీ తెలుసు చాలామంది పింఛన్తో బతుకుతున్నారు, చాలామందికి పింఛన్ వస్తలేవు. 4,000 రూపాయల్లో ఇలా గవర్నమెంట్ ఇస్తా అని చెప్తున్నది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఇలా వచ్చేది 2,000. అవునవును, ఇదేంటంటే 834 735 ఈ సర్వ పట్టణం నేను వచ్చినప్పుడు మన కలెక్టర్ గారు కలిసి మాట్లాడినా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ నిర్ణయం కూడా మీ అందరికీ కూడా ఉంటుంది కనుక కొన్ని రోజులు, ఒక 10-15 రోజులు ఈ ప్రజాపాలన అయిపోయింది. అవుతుంది 834 సర్వే నెంబర్ 835 ఒక 15 రోజులు 2 రోజులు ఓపుకోబడుతుంది. అది చేద్దాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది ప్రాబ్లం. నిన్న నేను సీఎం గారితోనే ఉన్నా, 4.5 గంటలు సీఎం గారితో ఉండి కూడా దీని గురించి నేను అడగడం జరిగింది. సో సీఎం గారు చెప్పింది ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేనే ఏ కాన్స్టిట్యున్సీలో అయితే మీరు ఎమ్మెల్యేలు మీరే ఫైనల్ అథారిటీ, మీ అథారిటీ ఉంటుంది, ఎవరిది కూడా అథారిటీ ఉండదు. సో మీరే ఫైనల్ డిసిషన్ మేకర్ అని సీఎం గారు ఖచ్చితంగా నేను అడగడం జరిగింది. ఎందుకంటే నేను రేపు పనిచేయాలంటే ఖచ్చితంగా నా నాయకత్వంలో పనిచేయాలంటే నాకు అది అవసరం అని చెప్పి నేను సీఎం గారు. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే, ఈ ప్రాంతంలో ఇల్లు కావాలంటే, ఈ ప్రాంతంలో రేషన్ కార్డు రావాలంటే, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పింఛన్ రావాలంటే, ఈ ప్రాంతంలో రోడ్లు బాగుపడాలంటే, ఈ ప్రాంతంలో స్కూళ్ళు బాగుపడాలంటే, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలంటే, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలంటే మనం ఖచ్చితంగా పనిచేస్తుంది తప్ప మనకు రాదని చెప్పి నేను సీఎం గారిని అడిగితే సీఎం గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. క్లియర్గా ఎమ్మెల్యేనే ఫైనల్ అథారిటీ, ఆ కాన్స్టిట్యున్సీలే ఇది సుప్రీం. కనుక మీకు ఏది జరిగినా కానీ నేను బాధ్యుని. ఎవరైనా తప్పు చేసినా ఆ తప్పు నేనే తీసుకుంటా. తప్పు జరిగితే తప్పు తీసుకుంటా, మంచి జరిగితే మా నాయకులకు నేను ఇస్తా తప్ప నేను తీసుకుని మంచిని వాళ్ళకే ఇస్తా.
కానీ తప్పు పడితే మాత్రం నేను తీసుకుంటాను, తప్పుకు నేనే బాధ్యతగా ఉంటాను కనుక మా అధికారులకు కూడా నేను మొట్టమొదటిగా 119 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎల్ఆర్ఈలో జరిగినట్టు కలెక్టర్ గారితో సహా మా ఆర్డీఓ గారితో సహా పోలీసు రెవెన్యూ సిస్టమ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అందరినీ 500 సుమారు 400-500 మంది మరి మా ప్రత్యేకంగా మా ఆర్డీఓ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ రోజు ఆయన కృషి ఆయన కోఆర్డినేషన్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ పిలిచి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది కనుక ఎక్కడ కూడా ఈ అన్యాయం జరగకూడదు, ఈ పేదవాడి దగ్గర ₹1 లంచం తీసుకోవద్దు అని చెప్పి కూడా ప్రత్యేకంగా పనులు కూడా ఫాస్ట్గా చేయాలని చెప్పడం జరిగింది. కనుక అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ కొత్త సంవత్సరంలో ఈ ప్రజాపాలనలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి పేదవాడు కూడా ఈ ప్రజాపాలన 6 గ్యారంటీ పథకాలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఇస్తుందో మరి ప్రతి ఒక్క పేదవానికి అందజేయాలని చెప్పేసి మరి మేమందరం కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఎమ్మెల్యేగా మరి 6వ తారీఖు వరకు ప్రజాపాలన జరుగుతూ ఉంది. మరి ఈ ప్రజాపాలనలో ఖచ్చితంగా 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే మరి మహిళలకు ఉచిత బస్సు 6.5 కోట్లు 0 టికెట్లు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి ఏదైతే ఆరోగ్యం గురించి హాస్పిటల్స్ గురించి వస్తున్నారో మరి అందరికి కూడా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చు మరి ప్రతి పేదవానికి కూడా హాస్పిటల్స్లో ఛార్జీలు తగ్గిస్తూ మరి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కూడా నేను అందరికి కూడా ఫోన్ చేసి మాట్లాడి తగ్గిస్తున్నాను. ప్రతి ఈ 6 గ్యారెంటీల్లో ఈరోజు కావాల్సింది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇల్లు కావాలా, ఇలా నాయుడుపేట మండలంలో నాయుడుపేట గ్రామంలో ఇల్లు కావాలా. మరి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వము మరి మేము ఖచ్చితంగా ఈరోజు ఇల్లు ఇవ్వడానికి ఈ అప్లికేషన్ తీసుకుంటున్నాం. నేను మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటంటే కొందరు పనికిరాని చదువు లేని తలమాసిన వాళ్ళు ఈరోజు అప్లికేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. జాగ్రత్త, నేను చెప్పేది ఒకటే, హెచ్చరిస్తున్నాను అనుకోండి. మీరు ఏదైనా అనుకోండి, ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక పేదవాడి గుండె నుంచి పుట్టుకొచ్చిన మదన్ మోహన్గా చెప్తా ఉన్నాను, మీరు కన్ఫ్యూజన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడినట్టు అప్పుల కుప్పగా మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ పోయిన ఎమ్మెల్యే గారు కానీ పోయిన ప్రభుత్వం కానీ ఏ ఒక్క అభివృద్ధి అప్పుల చేసిరు, రూపాయి మిగిలించలేదు, అన్ని నాక్కొని ఊడ్చుకొని అప్పుల కుప్పగా తయారైంది. మరి ఇట్లాంటి అప్పుల కుప్పలో కూడా ఇవాళ 6 గ్యారంటీ పథకాలు గరీబోనికి అందాలే. ఇవి కూడా ఇల్లు అనేది గరీబోని కావాలి, 2,500 రూపాయలు మహిళలకు కావాలి, 500 రూపాయల సిలిండర్ మహిళలకు కావాలి, పిల్లలకు కావాలి, పింఛన్లు కావాలి, రేషన్ కార్డులు కావాలి. 5 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు రాలే ఈ కాన్స్టిట్యున్సీలో. మరి ఇలా అప్లికేషన్ తీసుకుంటున్నాం, రేషన్ కార్డు ఇప్పించే బాధ్యతను నేను ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. మరి ఇలా అధికారానికి మోహపడో ఆధారపడో కాదు, మీ గురించి పనిచేయడానికి మేమందరం ఇక్కడ ప్రజాపాలన ఉన్నాం. కనుక ప్రతిపక్షాలకు నేను హెచ్చరిస్తున్నాను, మాటలు మాట్లాడే ముందు చాలా జాగ్రత్త మాట్లాడండి. చాలామంది జీవిత చరిత్రలు బయటకు తీస్తాము. గ్రామ పంచాయతీలో జరిగిన స్కామ్లు ఏవి కూడా ఈ మదన్ మోహన్ వదిలిపెట్టాడు. నేను మొదల ఎన్నికలప్పుడు కూడా చెప్పినాను, పేద ప్రజల పైసలు తిన్నోడు కూడా ఎవడు కూడా అరగనివ్వబోము, బయటకు తీసి మన్నీ తీస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాము. అన్యాయంగా పేదోడికి ఏదైనా జరిగినా కానీ అప్లికేషన్లో కొందరు, ఆయన పేరుతో బీజేపీ నాయకుడు ఉన్నాడు, మనం నిలబడింది, డిపాజిట్ కూడా పోయింది, ప్రజలు తీసుకొచ్చి బయట కొట్టిర్రు. అయినా ఆయనకి ఆయనకేం అర్థం అవుతలేదు, మత్తు దిగుతలేదు. ఇళ్ళనట అప్లికేషన్లట బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదట. బాబు చదువుకోవాలి కదా, బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటుంది. ఇలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు లేని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారా? చెయ్యరు. మరి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారా? ఇది మినిమం కామన్ సెన్స్. మరి మాట్లాడే ముందు 6 గ్యారంటీ పథకాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అరే నువ్వేం మాట్లాడుతున్నావు 6 గ్యారంటీ పథకాల గురించి? మొన్ననే వీడియో పెట్టినావు కదా, 6 గ్యారంటీలు మొన్నటిదాకా ప్రచారం చేసిపోయినావు కదా, ఇలా వీడియోలు ఉన్నది కదా.
ఇలా వీడియోలు ఉన్నది కదా. ఇది ఇట్లాంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు కనుక ఏం కన్ఫ్యూజ్ ఏం చేయొద్దు. ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఈ పథకము పేద ప్రజల గురించి పుట్టిన పథకము. ఇది ప్రజాపాలన ప్రభుత్వము, ఇది దొరల పాలన కాదు. ప్రజల గురించి మొన్నటి వరకు దొరల పాలన నడిచింది, ఇప్పుడు ప్రజల గురించి నడిచే పాలన. అభివృద్ధిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, ఏ అన్యాయం చేసినా కానీ వదిలిపెట్టేది లేదు. ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 2 గ్యారెంటీలు నడిచినాయి. ఈ 4 గ్యారెంటీలలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కావాల్సింది ఇండ్లు, మొట్టమొదటిగా కావాల్సింది ఇండ్లు. నేను కూడా మరి రెవెన్యూ మినిస్టర్, గృహ మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. మరి 17వ తారీఖు తర్వాత ఇదంతా అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ నుంచి ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో మరి అది కూడా ఇంకొకసారి నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, ఎక్కడ తారతమ్యాలు లేకుండా చాలా ప్రాంతాల్లో నాకు రిపోర్ట్లు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో కొందరు డబ్బులు తీసుకున్నారు, గరీబోళ్ళ దగ్గర ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్యాయంగా పేదోడి దగ్గర డబ్బులు తీసుకున్నారు. చాలా కంప్లైంట్లు నాకు వస్తున్నాయి. మరి వాళ్ళకు కూడా శిక్ష తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు జరగబోయే దాంట్లో కూడా అర్హునికి, లబ్ధిదారుని కూడా ఎవరికైనా కూడా నేను హెచ్చరిస్తున్నాను, ఎవరు కూడా డబ్బులు తీసుకుని కానీ మాత్రం ఇల్లు ఇస్తే మాత్రం వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈరోజు మీడియా సమావేశం పెట్టడం కూడా అదే. 100% కఠిన చర్యలు ఉంటాయి. మీరు ఎవరి దగ్గర, పేదోడి దగ్గర తీసుకొని ఇల్లు ఇచ్చేది లేదు. ఇల్లు ఎవరికైతే కావాల్సిందో వాళ్ళ లబ్ధిదారులకు వాళ్ళకి అందుతుంది ఇదని చెప్తూ, మరి కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో, ప్రజాపాలనలో మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈ పథకాలు అమలు చేసే బాధ్యత మేమందరం కలిసి, ఇక్కడ ఉన్న నాయకులం అందరం కలిసి మా భుజస్కంధాల మీద చేసి తీసుకుంటాం. మేము ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా కలిసి ఇక్కడ గరీబోనికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఈ 6 పథకాలు అందే విధంగా, 2 పథకాలు ఆల్రెడీ అందుతున్నాయి, ఇంకా 4 పథకాలు అందే విధంగా చూస్తే కనుక ఏ తల్లి కూడా ఈరోజు పట్టాల గురించి మాట్లాడుతున్నారు. 834 2 పథకాలు ఆల్రెడీ అందుతున్నాయి, ఇంకా 4 పథకాలు అందే విధంగా చూస్తే కనుక ఏ తల్లి కూడా ఈరోజు పట్టాల గురించి మాట్లాడుతున్నారు. 834 830 సర్వే నెంబర్లు. మరి ప్రత్యేకంగా ఈ నాగిరెడ్డిపేటలో మరి నేను కలెక్టర్ గారితో కూడా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మన కామారెడ్డి కలెక్టర్ గారితో నేను ఎమ్మెల్యేగా మాట్లాడినాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, మరి ఇది నాకు కావాలంటే కలెక్టర్ గారు కూడా మనం కూర్చుండి డిసైడ్ చేద్దాం. అది కూడా 15-20 రోజుల్లో మరి పట్టాలు కూడా వేస్తాం. ఈ ప్రాంతానికి ఏది అవసరం ఉన్నా ఈ ప్రభుత్వం కానీ, మా ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే రావాల్సిన అవసరం లేదు, మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళు కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ, మరి ఎటువంటి అపోహలు ఈ ప్రతిపక్షాలు మీకు కల్పిస్తే మాత్రం అది అపోహ, మీ పిచ్చితనము, అది వెర్రితనము. ఈ 6 పథకాలు వస్తున్నాయని మీకు భయం అవుతుంది. ఎన్నికలను గురించి అని కాదు, ఈ గవర్నమెంట్ రాగానే 48 గంటల్లో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసిన 48 గంటల్లో 2 పథకాలు ప్రారంభించబడ్డాయి కనుక తప్పకుండా మిగతా 4 పథకాలు కూడా ప్రారంభిస్తామని చెప్తూ ఎల్లారెడ్డి ప్రజలకు మళ్ళొకసారి అందరు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ, మరి ఈ వచ్చే సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందాలని చెప్పి మేము కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరి అందరికీ నమస్కారం. కేటీఆర్ మన అంటున్నారు కదా సార్, కాంగ్రెస్ ఏది ఉందో హామీలు 420 హామీలు అవి అమలు ఈరోజు కేటీఆర్ గారికి నేను మొన్న అసెంబ్లీలో చెప్పిన, మొత్తం టోటల్గా అన్ని డిపార్ట్మెంట్లన్నీ మొత్తం అప్పులు అయిపోయినాయి. సుమారు 6.5 లక్షల అప్పులు చేసింది. ఇవాళ ఇల్లు కట్టిద్దామన్నా కానీ ఇవాళ తడిసి మోపడి భారం అయిపోయి కూర్చున్నది. ఇవి 420 420 కాంగ్రెస్ అంటున్నాడు. మరి ప్రభుత్వం ఏర్పడి సుమారు 26 రోజులు కూడా కాలే, 27 ఇంకా నెల కూడా కాలే. మరి అట్లాంటి కేటీఆర్ 10 సంవత్సరాలు చేసి అప్పులు చేసింది కదా, మరి ఆయన 420 మరి కాంగ్రెస్ 420 నేను అడుగుతున్నా. కేటీఆర్ వాళ్ళ ఐఎఫ్ 420 ఆయన 420 మరి కేటీఆర్ 420 లేకపోతే కాంగ్రెస్ 420? మరి ఉన్నాయి మొత్తం అప్పులు చేసి కూర్చున్నావు, అప్పుల కుప్పలాగా తీసినావు. నేను శాసనసభలో మొత్తం డేటాతోని సరిగ్గా చెప్తే ఒక మాట కూడా నోట్లో వెళ్ళలేదు. వాళ్ళు చేసిన అప్పులు ఎన్నో మొత్తం నేను వివరించిన కదా. మరి ఈ పథకాలు చేయాలంటే పైసలు కావాలి, పైసలు అన్నీ ఊడ్చుకుపోయింది కనుక 420 అనేది ఆయన తప్పుడు. ఇలా ప్రజలు
నెల రోజులు కూడా ఓపిక లేదు. 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని దొరల పాలన చేసిండ్రు. ఇవాళ స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఇవాళ ఇండిపెండెంట్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నది ఇవాళ తెలంగాణ. ఇవాళ ప్రజల వద్దకు ఎప్పుడన్నా వీళ్ళ మొఖాలకు ఏ రోజన్నా ఈరోజు ఒక ప్రభుత్వం దిగొచ్చి ఆఫీసర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక ఎమ్మెల్యే కానీ ప్రజల దగ్గర అప్లికేషన్ నింపుకున్న చరిత్ర ఈ తెలంగాణలో ఉందని నేను అడుగుతున్నాను. అమౌంట్ ఏమన్నా సరిగ్గా చేస్తున్నాను అంటే శిథిలావస్థలో ఉంది. వర్షం పడితే వాటర్ అంతా లోపలికి వస్తుంది. ఎక్విప్మెంట్ లేదు. పిల్లలు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చేయగడుకుందామంటే నీళ్ళు లేవు. వాటర్ ఫెసిలిటీ ఉంది, కాకపోతే అక్కడ ట్యాంకర్ లేదు. కనీసం ఒక ట్యాంకీ ఉంటుంది కదా కడుకోవడానికి, ఆ ఫెసిలిటీ కూడా లేదు. అయితే ఎడ్యుకేషన్ ఇప్పుడు చాలా స్కూళ్ళు నారాయణపేట స్కూల్తో పాటు అన్నట్టున్న డిఈఓ గారిని ఈఓ గారితో కూడా నేను రివ్యూ మీటింగ్ పెట్టబడింది. ఎక్కడైతే ఏ అయితే స్కూళ్ళల్లో బిల్డింగ్లు కూలిపోయే పరిస్థితి ఉందో, ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ లేదో, ఎక్కడైతే పిల్లలకు కూడా నాకు కూడా రిపోర్ట్లు వచ్చినాయి. మధ్యాహ్నం భోజనంలో కూడా సరిగ్గా భోజనం కూడా వస్తలేదు, చాలా ఇబ్బందులు అయితే చెప్పారు. మరి నేను ఈ 10 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పినాం. మరి ప్రజాపాలన వల్ల వాళ్ళు దీని తర్వాత రిపోర్ట్ తీసుకొని ఎక్కడైతే నారాయణపేటలో శిథిలావస్థ తప్పకుండా దీన్ని రిపేర్ చేసే బాధ్యత నేను మంత్రి గారితో విద్యామంత్రితో మాట్లాడి నేను తప్పకుండా చేస్తాను. ఈరోజు ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ గురించి మరి వాళ్ళు క్వశ్చన్ అడిగినట్టు కాంగ్రెస్ పార్టీ కమిటీలు కూడా మండలాధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ కమిటీలు కూడా నేను మరి మా అధ్యక్షులతో అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. మరి మా కార్యనిర్వాహక అధ్యక్షులతో కనుక తొందరలోనే ప్రతి మండలానికి మండల కమిటీ ఉంటుంది, మండలాధ్యక్షులు ఉంటారు, అనుబంధ సంఘాలు ఉంటాయి. మరి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ ఉంటుంది. ఎవరైతే కష్టపడ్డారో పార్టీ గురించి పనిచేసారో మరి గెలిపివ్వడానికి బాధ్యత తీసుకున్నారో వాళ్ళకి తప్పకుండా మంచి పదవులు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు వాళ్ళకి తప్పకుండా నేను తీసుకుంటాను. గ్రామ కమిటీలు కూడా తొందరలో అయిపోతాయి. తర్వాత కొత్త జాయినింగ్స్ కూడా చాలామంది మా కాంగ్రెస్ పార్టీలో రావడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. మరి దాంట్లో కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు ఇంకా ఏది చేసినా జాయినింగ్ చేసినా కానీ మా లోకల్ లీడర్షిప్లో వాళ్ళ రెఫరెన్స్తో అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని అప్పుడు నేను అప్రూవల్ తీసుకుంటాను తప్ప ఎవరిని పడితే వాళ్ళని నేను జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా. మాకు కౌరవులు అవసరం లేదు, మేము పాండవులు 5 గారు విజయం చేసుకుని వచ్చినాం. కౌరవులు 100 మంది అవసరం లేదు, ఇలా పనిచేసేవాళ్ళు కావాలంటే తప్పకుండా లోకల్ లీడర్షిప్లో వాళ్ళ రెఫరెన్స్ తీసుకొని వాళ్ళ అప్లై చేసుకొని